Hello friends, welcome back to my smart help channel. ఈ వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి అండ్ ఈ వీడియోని వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, నేను వాట్సాప్ ట్రిక్స్ గురించి ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను. సో మీకు లాస్ట్ వీడియోస్లో కూడా వాట్సాప్లో కొన్ని ట్రిక్స్ చెప్పాను. ఇది చూడండి, వాట్సాప్లో అప్ టు 1 GB డేటాని ఎలా అప్లోడ్ చేయాలి, అంటే ఒక మూవీ స్పేస్కి అవైలబుల్ అంత 1 GBని ఎలా అప్లోడ్ చేయాలి, ఫైల్స్ని వీడియోస్ని అని ఈ వీడియో చేశాను. అండ్ ఈ వీడియోని ఒక క్లిక్ ద్వారా 1000 మెసేజ్ ఎలా పంపాలో అన్నీ కొన్ని వాట్సాప్లో ట్రిక్స్ గురించి చెప్పాను. సో ఈ వీడియో వచ్చేసి 5 ట్రిక్స్ చెప్తాను ఈ వీడియో ద్వారా వాట్సాప్లో. సో అది నేర్చుకుందాం అండ్ నేర్పిద్దాం. సో చలో. ఫ్రెండ్స్, వాట్సాప్లో మనం చాలా మందితో చాట్ చేస్తాం. సో చాట్ చేస్తున్న వాళ్ళకి మనం స్పెషల్గా కనపడాలి అంటే స్పెషల్గా చాట్ చేయాలి. ఆ స్పెషల్గా చాట్ చేయడానికి ఈ 5 ట్రిక్స్ని ఫాలో అయితే చాలు. సో అదేంటో చూద్దాం. వాట్సాప్లో మనం స్పెషల్గా చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అదేంటో చూద్దాం. ట్రిక్ 1 చూడండి ఫ్రెండ్స్, ఒక మెసేజ్ నేను డిఫరెంట్ స్టైల్లో పెడతాను చూడండి. దానికి స్టార్, మీరు ఏదైతే మెసేజ్ చేయాలనుకున్నారో ఆ మెసేజ్, అండ్ అగైన్ స్టార్. చూసారా, ఆ మెసేజ్ అయిపోయింది. బోల్డ్ స్టైల్ చూసారా, రెగ్యులర్ మెసేజ్ అనేది ఆ విధంగా రాదు, బోల్డ్ స్టైల్లో అనేది రాదు. సో చూసారా, ఇంకో స్టైల్ చెప్తాను చూడండి. అండర్స్కోర్ మెసేజ్ అండ్ అగైన్ అండర్స్కోర్. ఆ మెసేజ్ అయిపోయింది. ఇటాలిక్ స్టైల్ చూసారా, ఆ మెసేజ్ ఇటాలిక్ స్టైల్ వచ్చింది. పైన దానికి కింద దానికి డిఫరెన్స్ చూడండి, ఇటాలిక్ స్టైల్లో వచ్చింది. ఇంకో మెసేజ్ చెప్తాను, ఇంకో స్టైల్ చెప్తాను చూడండి. నెగేషన్ మెసేజ్ అండ్ అగైన్ నెగేషన్. సో చూసారా, ఇంకో స్టైల్లో వచ్చింది. మన మెసేజ్ని ఇష్టం లేనట్టు ఏదో క్రాస్ లైన్ వచ్చింది చూసారా మధ్యలో. 3 స్టైల్స్ చెప్పాను కదా. సో ఈ 3 స్టైల్స్ కూడా మనకి ఒకే మెసేజ్లో రావాలి అంటే ఈ 3 రూల్స్ని ఫాలో అయితే చాలు. అదేంటంటే, మనం ఇందాక ఈ 3 రూల్స్ ఫాలో అయ్యాం కదా. స్టార్, ఓకే, అండర్స్కోర్, నెగేషన్, మెసేజ్, నెగేషన్, అండర్స్కోర్, స్టార్. చూసారా, ఆ మెసేజ్ అయిపోయింది. ఇటాలిక్ ప్లస్ బోల్డ్ ప్లస్ ఒక క్రాస్ లైన్ వచ్చింది. ఓకేనా, 3 స్టైల్స్ కూడా ఒకే మెసేజ్లో వచ్చింది. చాలా బాగుంది కదా. సో ఇంకో ట్రిక్ చెప్తాను, ట్రిక్ 2. అదేంటంటే, మనం ఫ్లాగ్స్ నుంచి కూడా లెటర్స్ని బయటికి తీయొచ్చు. అదెలా అంటే, ఏదైనా కంట్రీ ఫ్లాగ్ తీసుకొని ఆ కంట్రీ నేమ్లో ఉన్న ఫస్ట్ లెటర్స్ని మనం బయటికి తీయొచ్చు. అదేంటో చూపిస్తాను చూడండి. సో ఏదో ఒక కంట్రీ ఫ్లాగ్ తీసుకున్నాను చూసారా, ఈ ఫ్లాగ్ తీసుకున్నాను. ఇది ఏ కంట్రీదో తెలియదు. సో దీంట్లో ఉన్న ఫస్ట్ లెటర్ని నేను బయటికి తీస్తాను. దీన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ అండ్ నెక్స్ట్ బ్యాక్ చేశాను. చూసారా, ఆర్ వచ్చింది. అంటే ఆ కంట్రీ ఏ కంట్రీ ఫ్లాగ్ అంటే అది రష్యాది కాబట్టి రష్యాలో ఉన్న ఫస్ట్ లెటర్ ఆర్. సో అందుకని అది బయటికి వచ్చింది. ఓకేనా, ఈ విధంగా మనం కంట్రీలో ఉన్న ఫస్ట్ లెటర్స్ని మనం బయటికి తీయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా. సో దీనికన్నా ఇంకా బెస్ట్ లెటర్స్ని మనం ఈ విధంగా చాట్ చేయొచ్చు. సో ఇలా చేయాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కదా, ఈ లెటర్స్ని బయటికి తీయాలంటే. సో దీనికన్నా బెస్ట్ రూట్ అది చెప్తాను మీకు. సో ట్రిక్ 3 అదేంటంటే, ప్లేస్టోర్లో మనకి రైట్ ఇన్ ఎమోజీ అనే యాప్ దొరుకుతుంది ఫ్రెండ్స్. రైట్ ఇన్ ఎమోజీ. ఓకేనా ఫ్రెండ్స్, రైట్ ఇన్ ఎమోజీ. ఓకేనా, ఈ యాప్. సో ఈ యాప్ యువరాజ్ పి అనే ఆయన డిజైన్ చేశారు. చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఈ యాప్ని యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది. రివ్యూస్, రేటింగ్స్ కూడా బాగుంటాయి. రివ్యూస్ అండ్ రేటింగ్స్ చూసి మనం ఏ యాప్నైనా ఇన్స్టాల్ చేయాలి. సో 4.4 రేటింగ్ ఉంది చూసారా, చాలా బాగుంటుంది ఈ యాప్. సో ఈ యాప్ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను, ఓపెన్ చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏదైతే మెసేజ్ చేయాలనుకుంటున్నారో ఆ మెసేజ్ ఇక్కడ టైప్ చేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ హెలో ఫ్రెండ్ అని టైప్ చేస్తున్నాను. హెలో ఫ్రెండ్ అని టైప్ చేస్తున్నాను. చూసారా, జస్ట్ ఆ తర్వాత జనరేట్ ఎమోజీ మీద ప్రెస్ చేయండి. సో ఒక యాడ్ వచ్చింది, నో థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ యాడ్స్ని మనం బ్లాక్ చేయడం ఎలాగో నేను నా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. యాడ్స్ రావు మన ఫోన్లో. సో ఇక్కడ చూడండి, హెలో ఫ్రెండ్ ఉంది కదా, ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది. సెండ్ కొట్టండి, సెండ్ టు అని. సో ఈ మెసేజ్ని మనం సోషల్ మీడియాలో కానీ ఏ సోషల్ మీడియాలో అయినా మనం సెండ్ చేయొచ్చు. వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్, హైకు ఏదైనా కానివ్వండి మనం షేర్ చేయొచ్చు.
నేను వాట్సాప్కి షేర్ చేయాలనుకున్నాను. చూడండి. ఓకే, చూసారా? హలో ఫ్రెండ్, చూసారా? డిఫరెంట్గా ఉంది కదా, చాలా బాగుంది కదా. ఈ విధంగా మనం డిఫరెంట్గా చాట్ చేయొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. ఇంకో ట్రిక్ చెప్తాను, ట్రిక్ 4. అదేంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్ అప్డేట్ అయింది, దాన్ని దయచేసి అప్డేట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాట్సాప్ వాడే కొత్త ఫీచర్ని ఇచ్చాడు. ఏంటంటే మన ఇక్కడ మై స్టాటస్ అని కనపడుతుంది కదా, ఇక్కడే మనం ఫొటోస్ని యాడ్ చేసుకొని, ఓకే ఫ్రెండ్, ఇక్కడ ఫొటోస్ని యాడ్ చేసుకుని అక్కడే మనం స్టేటస్ని ఇచ్చేయచ్చు. ఇది ఒక కొత్తగా వచ్చిన ఫ్యూచర్ ఇది వాట్సాప్లో. ఈ ఫ్యూచర్ని యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా ట్రిక్ 5 చెప్తాను. ఇది చాలా బెస్ట్ ట్రిక్ ఫ్రెండ్స్. చెప్తున్నాను. ఈ ట్రిక్ ఏంటంటే, మనం వాట్సాప్లో ఒక మెసేజ్ని అందరికీ, మన వాట్సాప్లో కాంటాక్ట్స్లో ఉన్న అందరి కాంటాక్ట్స్కి మెసేజ్ చేయాలి అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. అందరినీ మార్క్ చేసుకుంటా వెళ్ళాలి. సో ఆ విధంగా చేయాలంటే కష్టం. ఒకే క్లిక్ ద్వారా అందరికీ మెసేజ్ చేయాలంటే చాలామందికి తెలియదు. సో అదేంటో ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ కార్నర్లో ఒక లైన్ ఉంటుంది కదా, దాన్ని ప్రెస్ చేస్తే న్యూ బ్రాడ్కాస్ట్ అని వచ్చింది కదా, దాని మీద న్యూ బ్రాడ్కాస్ట్, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఈ కాంటాక్ట్స్ని ఒకసారి మార్క్ చేయండి. ఓకేనా? మీ కాంటాక్ట్స్ని ఒక్కసారి ఫోన్లో మార్క్ చేయండి. ఇక ఆపై మీరు ఏ మెసేజ్ అయినా అందరికీ షేర్ చేయాలనుకుంటే ఈజీగా షేర్ చేయొచ్చు. ఒక మెసేజ్ పెడితే చాలు, అందరికీ వెళ్ళిపోతుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కాంటాక్ట్స్ని ఒక 4-5 కాంటాక్ట్స్ని తీసుకున్నాను. ఓకే, దీన్ని అందరిని నేను ఓకే చేశాను. వీళ్ళందరికీ నేను 6 రిసిప్ట్స్ తీసుకున్నాను కదా, అంటే మీరు ఎన్నైతే రిసిప్ట్స్ తీసుకుంటారో అక్కడే అనమాట. అక్కడే మీరు న్యూ బ్రాడ్కాస్ట్ కింద తీసుకున్నప్పుడు మీరు ఆ 6 మెంబర్స్కి ఇక్కడ మెసేజ్ చేసినప్పుడు, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అని టైప్ చేస్తున్నాను, హాయ్. సో ఈ హాయ్ అనే మెసేజ్ ఆ 6 మెంబర్స్కి వెళ్ళిపోతుంది. ఆ విధంగా అక్కడే మీరు అందరినీ మార్క్ చేసుకోండి. సో అందరికీ మెసేజ్లు వెళ్ళిపోతాయి. సో మనం మార్నింగ్ చేసేటప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తాం కదా అందరికీ. సో ఆ విధంగా ఈ బ్రాడ్కాస్ట్ని మనం పెట్టుకోవడం ద్వారా అక్కడ మీరు మెసేజ్ చేయగానే మన గ్రూప్ నెంబర్స్ అందరికీ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ దీన్ని నేమ్ కూడా మీరు మార్చుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్ ఉంది. సో దీని ఎడిట్ ఆప్షన్లో దీనికి ఒక పేరు పెడతాను, బ్రాడ్కాస్ట్ పేరు. సో మై స్మార్ట్ హెల్ప్ అని పేరు పెడుతున్నాను. సో ఈ విధంగా మీరు ఇక్కడ ఎడిట్ కూడా చేసుకోవచ్చు. చూసారా? ఇక్కడ అందరినీ ఎవరినైనా యాడ్ చేయాలనుకున్నా, ఎవరినైనా తీసేయాలనుకున్నా, లేకపోతే ఈ లిస్ట్ని డిలీట్ చేయాలనుకున్నా డిలీట్ చేసేయచ్చు ఈజీగా. చూసారా ఫ్రెండ్స్? బాగుంది కదా. మనం ప్రతిసారి మార్చేసుకుంటూ ఉంటాం. ఒక మెసేజ్ని అందరికి పంపించాలంటే ప్రతిసారి మార్చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది అందరూ యాడ్ చేసుకొని ఉంచుకోండి. ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు అందరికీ మెసేజ్ పెట్టే టైం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైతే నా వీడియో కింద సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటుంది రెడ్ కలర్లో, చూసారా? దాన్ని ప్రెస్ చేయండి. అండ్ ఈ వీడియోని వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా షేర్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.